బట్టి ప్రాధాన్యతను బట్టి నవీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. రాజీతం కృష్ణప్రసాద్ గారు. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే నన్ను ఆశీర్వదించి పంపించినటువంటి నా పేడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. అధ్యక్ష, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. గత 5 ఏళ్ల పాలనలో మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో లాస్ట్ టైం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి కేవలం 7,340 కోట్లు మాత్రమే రోడ్ల కోసం ఖర్చు చేసింది. మరి గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో 14 నుంచి 19 వరకు వాటికే పరిమితం చేసింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మన రోడ్ల గురించి హేళనగా మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి రోడ్లకు సంబంధించి రోడ్ల మీద ఏదన్నా కల్వర్ట్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి ఏమన్నా పడిపోతే వాటన్నిటినీ కూడా మరి కొత్త వాటికి వేయకుండా కేవలం తూవులు మాత్రం వేసి వాటితో సరిపెట్టడం వల్ల మరి పంట పొలాలకు సంబంధించిన డ్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నీరు లాగపోవటం వల్ల కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ కూడా ముంపునికి గురయ్యి మరి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా మరి రోడ్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల కానివ్వండి రకరకాలుగా మరి అనేక ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మా పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రోడ్లు పాడైపోవటం వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇండైరెక్ట్గా మీరు చూసినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఈ రోడ్లు పాడైపోవటం వల్ల మరి ప్రజల మీద ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాచింగ్ అనేది గ్రాంట్లు మరి గత ప్రభుత్వం అందించకపోవటం వల్ల కోట్లాది రూపాయలు కూడా వెనక వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం అధ్యక్ష. తప్పకుండా మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని వెంటనే టెంపరీ రిస్టోరేషన్ కింద పాట్ హోల్స్ పూడ్చడం కోసం నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ వెంటనే మరి త్వరితగతిన రోడ్లు కూడా అన్నిటిని కూడా రీస్టోర్ చేసేటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. రమణమూర్తి గారు. అధ్యక్ష, ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు